హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఈరోజు అయితే మీకు అమూల్ ఫ్రెష్ క్రీమ్తో చాక్లెట్ గనాష్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడైతే నేను 1:2 రేషియోలో తీసుకున్నాను. 1 పార్ట్ చాక్లెట్, 2 పార్ట్స్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనమాట. ఆ విధంగా చూస్తే నేను ఇక్కడైతే 100 గ్రామ్స్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. 50 గ్రామ్స్ వచ్చేసి డార్క్ చాక్లెట్ కంపౌండ్ తీసుకున్నాను. ఇవి రెండు కూడా లైట్గా సిమ్లో పెట్టేసి ఒక 2-3 మినిట్స్ స్టవ్ మీద ఆన్ చేసి పెట్టేస్తే మనకైతే చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోతుంది, గనాష్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుందని రివ్యూ అయితే వచ్చిందండి ఈ కేక్. యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడు తీసుకున్నా చాక్లెట్ కేకే తీసుకుంటారు, బట్ ఈసారి డిఫరెంట్గా నేను ఎప్పుడు చాక్లెట్ గ్లేజ్ వాడి చేస్తుంటాను కదా, కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి చేసిద్దామని చెప్పేసి అయితే ఇలా ట్రై చేశాను. రివ్యూ అయితే చాలా 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 బాగుందని ఇచ్చారనమాట. ఇక్కడైతే చెప్పాను కదండి, 100 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ కాదు. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే విప్పింగ్ క్రీమ్ తీసుకోండి. కాకపోతే ఫ్రెష్ క్రీమ్తో చేసిన గనాష్ టెక్స్చర్ కొంచెం వేరుగా ఉంటుంది, విప్పింగ్ క్రీమ్తో చేసింది వేరుగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా విప్పింగ్ క్రీమ్తో కూడా గనాష్ చేసి మీకు చూపిస్తానండి, చాక్లెట్ గనాష్. మీకు అప్పుడు డిఫరెన్స్ కూడా అర్థమవుతుంది. బట్ అమూల్ ఫ్రెష్ క్రీమ్తో చేసింది చాలా బాగుంటుంది అనమాట. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా పర్వాలేదు. ఫ్రెష్ క్రీమ్ అయితే చెప్పాను కదండి, ఆ చాక్లెట్ అంతా మెల్ట్ అయ్యేలాగా స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ విధంగా ఒక 1-2 మినిట్స్లోనే మనకైతే గనాష్ రెడీ అయిపోతుంది. బట్ ఇది వేడివేడిగా ఉన్నప్పుడు కేక్ మీద మనం వాడలేము కాబట్టి నేను ఏం చేశానంటే కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చాక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత నేను కేక్ చేసే ఎప్పుడైతే వాడానండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా అయిపోయిందండి. టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుంది. నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి గనాష్ చేసుకోవడానికి అర్జెంట్ ఆర్డర్ అయితే చేయలేను. రెండో విషయం ఏంటంటే ప్రతిసారి నాకు ఫ్రెష్ క్రీమ్ దొరకడం చాలా కష్టం అనమాట. లాస్ట్ టైం ఏదో సేల్లో వచ్చిందనమాట. మాకు పక్కల ఐస్ క్రీమ్ ఉంది, అమూల్ ఫ్రెష్ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి. అక్కడ వాళ్ళు బై ఛాన్స్ తెచ్చారనమాట. రెగ్యులర్గా నాకు ఫ్రెష్ క్రీమ్ అనేది దొరకదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మాకు చాలా ఐటమ్స్ కూడా మీరు చెప్తే నమ్మరు, ప్రతిదీ నేను 1-2 మంత్స్ అడ్వాన్స్గా ఆలోచించి ప్రతి ఐటమ్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా అడ్వాన్స్గా ఆలోచించుకోవాలి. ప్రతి ఐటమ్ కూడా అప్పటికప్పుడు అవసరమైతే నాకు ఏది దొరకదండి. కేక్ రిలేటెడ్ మెటీరియల్ అయితే అస్సలు దొరకదు. మినిమం ఒక 120 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేస్తే తప్పితే కానీ నాకు ఎలాంటి మెటీరియల్ దొరకదు. సో చాలా అంటే చాలా మెయింటైన్ చేస్తుంటాను అనమాట. మీకు ఆల్రెడీ నా లైవ్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే దాదాపు అందరికీ తెలుసండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డీటెయిల్ వీడియోస్ కోసం అయితే నా ప్లేలిస్ట్లో రకరకాల వీడియోస్ అయితే ఆల్రెడీ పెట్టాను. సో అదొకసారి చూసేయండి. ఈ విధంగా అయితే చాక్లెట్ కేక్ తీసుకున్నాను, లేయర్స్ కట్ చేశాను. లేయర్స్ మధ్యలో కూడా ఇక్కడ నేను గనాషే వాడుతున్నాను. చెప్పాను కదా, నేను ఇన్స్టెంట్ రెడీమేడ్ చాక్లెట్ గ్లేజ్ అయితే వాడతాను జనరల్గా వీటికి. లేదు అంటే హర్షీస్ సిరప్ వాడేదాన్ని. బట్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ దొరికిందని చెప్పేసి నేను ఇక్కడైతే మీకు చూపించడానికి కోసం ఈ విధంగా అయితే చేశాను. యాక్చువల్గా అయితే రివ్యూ అయితే ఆసమ్ 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 అని చెప్పారు. నాకేంటంటే ప్రాబ్లము, మళ్ళీ ఇలాగే చేయమని ఆర్డర్ వస్తే నాకు ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేదు అనుకుంటే విప్పింగ్ క్రీమ్తో అయినా చేయొచ్చు. బట్ అర్జెంట్ ఇది కూడా నాకు ఎప్పుడంటే యాక్చువల్గా 6:45 కల్లా ఆర్డర్ ఇచ్చారు, 7:30 కల్లా కావాలని అడిగేశారనమాట. అక్కడికి మీకు వీడియోలో చూపించడం కోసం నేను ట్రై చేశానండి ఈ రెసిపీ. లేదు అంటే అస్సలు పాసిబుల్ కాదు అంత అర్జెంటుగా చేయడం. నా దగ్గర బేసెస్ రెడీగా ఉంటాయి, క్రీమ్ రెడీగా ఉంటుంది కాబట్టి ఒక జస్ట్ గనాష్ ఒకటి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే చేయడానికి ట్రై చేశాను. 7:30కి కావాలన్నారు, బట్ 8కి వచ్చారనమాట. సో మనకి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కూల్ కూడా కేక్ కూడా బాగా సెట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే అదే చాక్లెట్ గనాష్ని నేను విప్పింగ్ క్రీమ్లో కూడా కాస్త యాడ్ చేశాను. నేను చేసిన క్వాంటిటీ మొత్తం వచ్చేసి నాకు ఈ విధంగా 1/2 kg కేక్ అయితే సరిపోయిందండి. మీకు 1 kgకి కావాలి అనుకుంటే అదే క్వాంటిటీని డబల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట గనాష్ విషయంలో. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే కొంచెం క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. నేను ఇది టాపింగ్కి కూడా అంటే సైడ్స్కి కూడా వచ్చేలాగా స్ప్రెడ్ చేశాను, బట్ ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. ఫైనల్గా మీకు కేక్ ఎలా ఉందనేది అయితే చూపిస్తాను. దాని మీద నేను యూజ్ చేసిన నాజిల్ వచ్చేసి FD B43 నాజిల్ అండి. FD
B43. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో అని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, FD B43. ఈ నాజిల్ అయితే యూజ్ చేసి చాలా అంటే చాలా సింపుల్ డిజైనేలేండి, బట్ చాలా బాగా అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ క్లిప్పింగ్స్ అన్నీ మిస్ అయ్యాయండి, అది స్ప్రెడ్ చేసి డిజైన్ చేసిన క్లిప్పింగ్స్. ఇది యాక్చువల్గా నేను కస్టమర్కి ఇచ్చానని చెప్పాను కదా, వాళ్ళని అడిగితే పెట్టారనమాట. చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ నా ఫోటో నేనే అడగాల్సి వచ్చిందనమాట. వాళ్ళు పెట్టిన ఫోటోని మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. నేను కింద బార్డర్ ఇచ్చాను, సైడ్స్ కూడా స్ప్రెడ్ చేశాను, ఇలా గోల్డెన్ బాల్స్తో అయితే డెకరేట్ చేశాను. మరి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక కమెంట్ అయితే చేసి చెప్పండి. ఈ కేక్ కాస్ట్ వచ్చేసి 1/2 kgకి నేను 350 ఛార్జ్ చేశాను. మరి మీరేమంటారో దాన్ని కూడా కమెంట్లో చెప్పేసేయండి ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంతేనండి, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా, సెలవు, బాయ్ బాయ్. ఖచ్చితంగా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారనే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, వన్స్ అగైన్ అందరికీ బాయ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.